మాటలాగా ప్రతి రైట్ లక్ష్మీకాంత్ గారు సంయమనం పాటించండి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాను మీతో. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పదే మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే మాట్లాడుతుంది. అసెంబ్లీకి రమ్మని. అసెంబ్లీకి వస్తాడయ్యా, టైం ఇప్పించాయి. నీకు చేతవుతుందో, వంశీ గారికి చేతవుతుందో, లేక లక్ష్మీనాథ్ గారికి చేతవుతుందో టైం ఇప్పించండి. ఎమ్మెల్యే అంటే ఏంది? ప్రజలేమో అంత టైం ఇచ్చారు, ఇంకా మమ్మల్ని టైం ఇమ్మంటున్నారు. ప్రజలు ఇచ్చిన టైం ఆయన మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా మీ అధినాయకుడు. ఇప్పుడు మీకు ఒకవేళ వాళ్ళు మాట్లాడితే అర్థం అవుతుంది, మీరు మాట్లాడితే అర్థం లేదు. ఎందుకంటే 40% ఓటు వచ్చింది, మీకు గుర్తురాదు. 40% ఓటు వేసింది కోసం జగన్మోహన్ టైం మమ్మల్ని అడుగుతున్నారు లక్ష్మీనాథ్ గారు. మేం కాదండి, ప్రజలు ఇచ్చారు టైం, ఆయన ఉపయోగించుకోవట్లేదన్నా. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిదా కూడా నన్ను మీరు కౌంటర్ చేస్తున్నారు. మీరే అన్నారుగా లక్ష్మీనాథ్ గారు టైం ఇస్తారని. నేనేమంటున్నా, ప్రజలు ఇచ్చారు టైము. మీరు వినాలా? చెప్పండి. మీరు వినకుండా మధ్యలో కౌంటర్ ఇచ్చే ఆన్సర్ మీరు అడిగింది మీరు అయ్యండి, నేను వద్దనులే. నాది అయిపోయినాక మీరు మసలు లేండి, నేను వద్దను. 40% ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసిన 40% మందికి ప్రాతినిధ్యం శాసనసభకి వెళ్ళి ఎందుకు వహించట్లేదని అడుగుతున్నారు. 40% మంది జవాబుదారీదనం ఎందుకు చెప్పట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు కొంచెం వినాలా అంటే వినకుండా మళ్ళా దానికి క్వశ్చన్ ఇచ్చేట్లా. 40% ఓటు ఇచ్చినప్పుడు మీరు 40% కి తగ్గట్టు టైం అన్నా ఇస్తామన్నారా? ఏమన్నారు? మీరు టైం ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర ఇవ్వమని అడగలా? ప్రతిపక్షం ఇస్తే మంచిదే ఏమన్నారు? ఏమన్నప్పుడు సరే మీరు కోర్టుకు పోయి ఆన్సర్ చెప్పాలా? కోర్టుకు పోయి మీరు ఆన్సర్ చెప్పలేకుంటారు. కోర్టుకు ఆన్సర్ చెప్పరు. ఇక్కడ 40% మాకు ఓటు ఇచ్చినటువంటి వ్యక్తులకు మీరు ముగ్గురు కలిసి ఎన్నో సీట్లు వచ్చినా, ఎన్ని ఓట్లు వచ్చినా అధికారం పంచుకున్నప్పుడు ఆపోజిట్ ఉన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, ప్రజల తరఫున సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆపోజిట్ పార్టీకి ఉంటుంది కదా. ఉన్నప్పుడు టైం కావాల్సిన అవసరం ఉంది కదా. టైం కాకుండా మీకు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇస్తామంటే ఏం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి ఇచ్చేది కూర్చోబెట్టి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష జగన్ ఎంత టైం ఇచ్చినారో ఆ టైం గురించి ఎన్నిసార్లు డిస్కషన్ చేసినారు. లేకపోతే బయట వచ్చి పాదయాత్రకు వెళ్ళినాడు. ఇప్పుడు కూడా అయిపోయినా మాట్లాడు. ఇప్పుడు ఆయన టైం అన్నప్పుడు మధ్యలో మీరు టైం తీసుకుంటారు. లక్ష్మీకాంత్ గారు మాట్లాడు కావాలంటే వద్దను. మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెళ్ళిపోతున్న కంపెనీలు మా మీద బురద జల్లారు, మరి కప్పం కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అన్న మాటల మీద ఆ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కప్పం గురించి మాట్లాడేసినా చెప్పినాం. ఇప్పుడు వంశీ గారు చెప్తున్నారు అనంతపురం జిల్లాలో రాప్తాడి దగ్గర వచ్చింది. రాప్తాడి దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు భాగం కావాలంటే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదే లేదేమో అనుకో. ఆడ గురించి చెప్పిన కంపెనీ గురించి చెప్పిన గోరెంట్ల మాధవ్ గారు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పిన. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఇండైరెక్ట్ గా లోపల చేపెట్టి పిసుకుతారు. వీళ్ళు భయపడిస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏదైనా తప్పుంటే ఎదురుకి మాట్లాడింటారు. దాన్ని పట్టుకొని మేము మాట్లాడినట్టు వీళ్ళు ఏదో సత్యహరిచంద్రులాగా మేమేదో తప్పులు చేసే వాళ్ళ మాదిరిలాగా, మేము వసూలు చేసే వాళ్ళ మాదిరిగా వీళ్ళ వసూలు చేసేది రోజు సోషల్ మీడియాలో వస్తానే ఉంది. వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఎంపీలు ఏం చేస్తున్నారు, వీళ్ళ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరిని బెదిరిస్తున్నారు, ఈ బెదిరింపులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపైన రోజు వస్తుంది. దానికి అప్పిపుచ్చులు కేవలం ఆరోపణ చేయడానికి ఒక పనిగా పెట్టుకోవాల్సింది. నీట్ గా రాసుకొని వచ్చి ఆరోపణలు చేసి తప్పించుకొని పోవడానికి పోతారు. లేదా ఏదైనా రీజన్ గా మాట్లాడే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద డామినేషన్ చేయనిపోతారు. లేదంటే మీలాంటి వాళ్ళు కట్ చేసి పెడతారు పక్కన. అంటే వీరు ఎక్కడ మాకు అవకాశం ఇచ్చి మాట్లాడించే అవకాశం ఇస్తే మాట్లాడాల్సింది మాట్లాడగలుగుతాం. మాట్లాడినప్పుడు నేను తప్పులు పట్టేదానికి ఒకటి ప్లాన్ వేసుకొని ఉంటారు. తర్వాత మీరు చెప్పేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నీట్ గా అవుతారు. ఒక లిస్టు మాది మీది అంతా కలిపి రాసుకుంటూ వచ్చారు. 30,000 పైన మేము ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తం అంతా ప్రైవేట్ గా సమయం అయిపోయింది. ఎస్ కంక్లూడ్ చేయండి బండారు సార్. వంశీకృష్ణ గారు నా పేరు, మీ పేరు మర్చిపోయినట్టున్నారు. కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ అన్న కమలే సార్, ఫుల్ స్టాప్ ఉండు. మీ కంక్లూడ్ చేయండి వంశీకృష్ణ. ఇందాక మరి మిత్రుడు లక్ష్మీకాంత్
ఎక్కిల్ నవ్వు నవ్వుతా ఉన్నాడు కేఎస్ ప్రసాద్ గారిని అంటా ఉన్నారు. సో ఆయన ఎప్పుడు అలాగే నవ్వుతారు కానీ ఆయన నవ్వకపోతే ఆశ్చర్యపోవాలా. ఇందాక ఇంకో మాట కూడా అన్నారు కేఎస్ ప్రసాద్ గారు, అమరావతికి కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేసిందట. ఇంకా చట్టబద్ధత తీసుకురాలేదు, 18 నెలలే అయింది, సెషన్స్ వస్తా ఉన్నాయి. డెఫినెట్లీ తీసుకొస్తాం, డెఫినెట్లీ చట్టబద్ధత అమరావతికి తీసుకొస్తాం. అయితే మేము కూడా అన్యాయం చేసామట కూటమి ప్రభుత్వం కూడా. మేము ఏం చేసామో చెబుతా వినండి. మేము అధికారంలో ఏర్పడిన మొదటి నెలలోనే అమరావతి 2.0కు శ్రీకారం చుట్టాం. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జంగిల్, అమరావతిని జంగిల్గా మార్చేశాడు కదా, ఆ జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టాం. రాజధాని రైతులకు కౌలు ఇచ్చాం సార్, 400 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతిలో 58,000 కోట్లతో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 2,245 ఆపాలా మీ టైం అయిపోయింది, మీకు ప్రజలు ఇచ్చిన టైం అయిపోయింది, మా లక్ష్మీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 2,245 కోట్ల రూపాయలు చెప్పేది నువ్వేం చేసావో చెప్పు. ఆ తర్వాత 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ ర్యాలీ ఏర్పాటు చేశాం. రాజధాని అమరావతి రోడ్ లో డ్రైనేజ్, నీటి సరఫరా, మురుగునీటి పనులకి 713 కోట్ల రూపాయలు విడుదల చేశాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులకు, గ్రూప్ డి అధికారులకు మళ్ళీ పంచాయతీ మొదలైంది. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినివ్వండి, మళ్ళీ మ్యూట్ అవుతారు మీరు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు.